డాక్టర్, ఓపీ రిజిస్టర్ తీసుకోవడం కోసం నేను దానికి ఎందుకు నా డ్రాని తెరిచావు? ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి రాకూడదు, అర్థమైందా? ఈడియట్. సార్, మన కేసు లాంటిదే ఇంకోటి పాత కేసు ఒకటి ఉంది, కానీ అది క్లోజ్డ్ ఫైల్ సార్. అంటే సార్, నేరస్తులందరూ జైల్లోనే ఉన్నారు. తర్వాత 10mm సెతస్కోప్ యొక్క 2 కేసులు రిఫరెన్స్ అవుతున్నాయి సార్. కానీ రెండిటిని వేరే వేరే కేటగిరీలో రిజిస్టర్ చేశారు. మొదటి కేసు 2010 మార్చి 11 సార్, అట్ కుమారకోం, కొట్టాయం. విక్టిమ్ కవిత రాజేష్, ఏజ్ 21. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఏదో సాఫ్ట్ క్లాత్తో గొంతు నిలిమి చంపేశారు. ఓకే, నెక్స్ట్ వన్ 1991 సెప్టెంబర్ 23 అట్ కొల్లం. పేరు యానీ మాథ్యూ, ఏజ్ 16. ఇది యాక్సిడెంట్ అని కేసు రిజిస్టర్ అయ్యింది సార్. ఆడుకునేటప్పుడు సాఫ్ట్ మెటీరియల్తో గొంతు నులిమి చనిపోయినట్టు రిజిస్టర్ అయ్యింది. ఇందులో కూడా సాఫ్ట్ మెటీరియల్ అనే రాసుంది సార్. అది స్టెథోస్కోప్ అయి ఉండే అవకాశం ఉందనే నాకు అనుమానంగా ఉంది సార్. నాకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పంపించు. ఇంకా నువ్వు కాసేపు అక్కడే వెయిట్ చేయి, నేను కాల్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే? ఓకే సార్. అన్ని డీటెయిల్స్ తీయండి త్వరగా. సార్, ఏంటి ఇక్కడ? అది సార్, లోకల్ కేసు డీటెయిల్ కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను సార్. దేనికని? నా పర్సనల్ స్టడీ కోసం సార్. నీ స్టేషన్లో ఉన్న కేసు సమస్యలు సరిపోదా? ఇంకా ఇదేందుకు? బిజీగా ఉన్నావా? బిజీగా ఉన్నావని అడుగుతున్నాను. లేదు సార్. సారా? సరే, నా త్వర వస్తాను సార్. తీసి పక్కన పెట్టు. హలో హలో, రాజేష్ ఇల్లండి? అవును. ఓసారి రాజేష్కి ఫోన్ ఇస్తారా? వాడి దగ్గర? నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ దాసుని మాట్లాడుతున్నాను. చనిపోయిన కవిత గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. కానీ సార్, వాడు చనిపోయి 10 సంవత్సరాల పైనే అవుతోంది. ఓ సారీ. ఆ అమ్మాయి చనిపోయిన 1 నెలలో వాడు చనిపోయాడు. అది సరే, మీరెందుకు ఫోన్ చేశారు సార్? అబ్బాయి ఏం లేదు, ఇది యూజువల్ ఎంక్వైరీనే. కవిత చనిపోయే ముందు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ లాంటివి వచ్చాయా? లేదే, అలాంటివేమీ రాలేదు. ఓకే అండి, ఇంకేదైనా అవసరం అయితే మీకు కాల్ చేస్తాను. అలాగే. ఓకే. హలో, నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. యానీ మాథ్యూస్ ఇల్లేనా? అవును సార్. యానీ మాథ్యూస్ ఎలా చనిపోయారో కొన్ని డీటెయిల్స్ కావాలి. వాడు చనిపోయి దాదాపు 20 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడేం అడుగుతారు సార్ మీరు? అంటే అది ఇంతకీ మీరెవరు? నేను యానీకి అమ్మని సార్. మిస్టర్ మాథ్యూతో మాట్లాడాలండి. అది నా కూతురు చనిపోయిన 1 నెలకి మాథ్యూ కూడా చనిపోయాడు సార్. ఈ కేసు గురించి విచారించి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మిస్టర్ మాథ్యూ ఎలా చనిపోయారు? రోడ్లోనే దొరికింది సార్. అది యాక్సిడెంటా లేదా ఎవరైనా చంపి పడేశారా అని ఏమీ తెలియదు సార్. సరేనండి, థ్యాంక్ యూ. ఏదైనా అవసరం అయితే మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సార్. హలో, నేను ఇంతకు ముందు కాల్ చేశాను కదమ్మా. చెప్పండి సార్. రాజేష్ ఎలా చనిపోయారు? రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు గోదాట్లో పడిపోయాడండి. తల రాయికి తగిలింది. మంచి మత్తులో వేరే ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. కానీ కూతురు చనిపోయిన తర్వాత తాగుడుకు బానిసయ్యాడు. సరేనండి, ఓకే. సరే.
ఇది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న ప్రాబ్లం. దీన్ని ఎందుకు వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నారు? అది ఏంటంటే వేరే పని లేదా? అవును సార్. ఇప్పుడు మనం ఎందుకు దీని గురించి అనవసరంగా డిస్కస్ చేయాలి? అనవసరం. అవును సార్. లచ్చు పెళ్ళికి వెళ్తున్నావా? వెళ్దాం సార్. అయితే మనం కలిసి వెళ్దాం. వెళ్లేదారిలో నీ ఫ్యామిలీని కూడా పికప్ చేసుకుందాం. ఓకే సార్. నువ్వు పని చేయి, నీ పని పూర్తి చేసుకుని నా క్యాబిన్కి వచ్చాయి. మనకు తెలిసిన ఒక సమాధాన్ని ఆ ఫ్యామిలీ గ్రూప్ ఇద్దాం. ఓకే సార్, అలాగే చేద్దాం. హలో సార్. శ్రీనివాస్, మనకు క్లూ దొరికింది. ఏంటి సార్? అంటే ఇది ఒక చిన్న డౌటే, చెప్పేది వినండి. మీరు చెప్పిన 2 కేసుల్లోనూ అమ్మాయి చనిపోయిన 1 నెలలోనే వాళ్ళ నాన్న చనిపోయారు. వాళ్ళ డీటెయిల్స్ కాస్త కలెక్ట్ చేయండి. ఇంకా కూతురు చనిపోయిన వెంటనే తండ్రి చనిపోయిన కేసులు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకురండి. ఓకే సార్. దీన్ని బాగా గ్రిప్గా పట్టుకో. ఇప్పుడు వాయించు. బాగా వాయిస్తున్నావే, అంతే, ఈజీ. చూసావా? మళ్ళీ వాయించు. ఇలా పట్టుకో పైకి. ఇది ఇప్పుడు అవసరం లేదు, లోపలికి వెళ్ళి చదువుకో. ఆయన్ని పట్టించుకోకు. సరే, రెడీనా? వాయించు. అంతే, బాగా వాయిస్తున్నావే. తొందరలోనే నువ్వు నేర్చేసుకుంటావు. అది అలాగే గట్టిగా పట్టుకో. అంతే. అయ్యో, ఏమైందిరా రే? మనిషి నా గిటార్ని సార్, మీరు చెప్పినట్టుగానే తండ్రి కూతుళ్ళు వెంటనే చనిపోయిన ఆ 2 కేసుల్లాగే ఇంకా దొరికాయి సార్. 2016లో దివాకరన్, అతని కూతురు దీపిక కొచ్చి. ఆ తర్వాత రాజన్, అతని కూతురు జానకి రాజన్. వీళ్ళు త్రిశూరుకు చెందిన వాళ్ళు. దీనికి ఈ కేసుకి ఏ సంబంధం ఉన్నట్టు అనిపించడం లేదు సార్. సో డిపార్ట్మెంట్ కూడా దీన్ని డిఫరెంట్ కేసెస్గానే డీల్ చేసింది. నాకు తెలిసి దీనికి కారణం టైం గ్యాపే అయి ఉంటుంది. ఇకపోతే ఇంకో విషయం సార్, ఈ రాజన్ దివాకర్ చనిపోవడానికి కారణం తలలో రైట్ సైడ్లో ఏర్పడిన ఇంజూరీనే. అటాప్సీ రిపోర్ట్లో అలాగే ఉంది సార్. ఇవన్నీ వేరు సంవత్సరాలు, వేరు స్థలాలు, వయసు కూడా డిఫరెంట్. మనం ఈ కేసు సిమిలారిటీస్ కనిపెట్టలేకపోతున్నాం కదా. మన కేసుకి ఎలా సార్ సంబంధం? అంటే 2016లో దివాకరన్ అండ్ దీపిక, ఈ అడ్రస్ నేను ఎక్కడో... అది కొచ్చినే సార్. సార్, మీరు ఇంతకుముందు ఎర్నాకుళంలోనే కదా వర్క్ చేశారు. నేను ఒక నంబర్కి కాల్ చేశాను. అది ల్యాండ్లైన్ నెంబరే. ఇప్పుడు ఆ నంబర్ సర్వీస్లో లేనట్టు వస్తుంది. మనం తిన్నగా ఈ అడ్రస్కి వెళ్ళి చూసొద్దాం. లేదు సార్, మీరు రావాల్సిన అవసరం ఏం లేదు. నేనే వెళ్ళి చూసొస్తాను. సార్, 1991లో త్రిచూర్ కేసులో, జానకి రాజన్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడున్న సిఐ మన జయచంద్రన్ సారే సార్. ఏంటి, మన సూపరింటెండెంట్ గారు? అవును సార్.
ఇదొక మర్డర్ కేసుని నువ్వెలా చెప్పగలవు? సార్, ఇతనే మా అమ్మాయి వెంట. ఎవరు ఇతన?